కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది. 18 అక్షౌహిణుల సైన్యం నేల కొరిగింది. ధర్మస్థాపన కోసం శ్రీకృష్ణుడు నడిపిన మహత్తర నాటకం పూర్తయింది. పాండవులు తమ బాధ్యత ముగించుకుని స్వర్గానికి వెళ్ళిపోయారు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే తన అవతారాన్ని చాలించాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? కృష్ణుడు లేని లోకం ఎలా మారింది? ధర్మం భూమిపై నిలిచిందా, లేక అధర్మం రాజ్యమేలిందా? అసలు మహాభారత కథకు జనమేజయుడు చేసిన భయంకరమైన సర్పయాగానికి సంబంధం ఏమిటి? మహాభారతం యుద్ధంతో ముగిసిపోలేదు. అసలైన ధర్మ పోరాటం అక్కడే మొదలైంది. నైమిసారణ్యమంతా నిశ్శబ్దంగా ఉంది. సూత మహర్షి మహాభారత గొప్పతనాన్ని వివరిస్తుంటే వేలమంది ఋషులు మంత్రముగ్ధులై వింటున్నారు. అంతలో ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక యువ శిష్యుడు లేచి సందేహంతో కూడిన గంభీరమైన స్వరంతో ఇలా ప్రశ్నించాడు. మహర్షి, వైశంపాయనుడు ఈ పవిత్రమైన కథను జనమేజయుడికి సర్పయాగం సమయంలో వినిపించారని చెప్పారు. అసలా జనమేజయుడు అంతటి భయంకరమైన యాగాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది? పాములను చంపడానికి ఈ ధర్మకథకు సంబంధం ఏమిటి? ఆ ప్రశ్న విన్న సూతమహర్షి దయతో ఇలా బదులిచ్చారు. నాయనా, చాలా చక్కటి ప్రశ్న వేశావు. యుద్ధం ముగిసినా ధర్మచక్రం తిరుగుతూనే ఉంటుంది. అది తెలియాలంటే మనం పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్ మహారాజు గురించి తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో పుట్టిన పరీక్షిత్ అసాధారణమైన ధర్మపరుడు. ఆయన పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. అంతా బాగానే ఉంది. కాని కాలం ఎవరికోసమో ఆగదు కదా. ద్వాపర యుగం ముగిసింది. శ్రీకృష్ణుడు దేహాన్ని విడిచిన మరుక్షణమే భయంకరమైన కలియుగం తన కోరలు చాచింది. అప్పటి వరకు చీకట్లో దాక్కున్న కలిపురుషుడు భూమిపై తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి సిద్ధమయ్యాడు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కలిపురుషుడిని పిలిచి భూమిపైకి వెళ్లమని ఆదేశించాడు. కాని కలిపురుషుడు భయంతో వణికిపోతూ, బ్రహ్మదేవా, అక్కడ ఇంకా కృష్ణుడి ప్రభావం ఉంది. ధర్మాత్ములైన రాజులు ఉన్నారు. వారి మధ్య నేను నిలబడలేను అని వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, భయపడకు కలి. ధర్మం క్షీణించే కొద్దీ నీ శక్తి పెరుగుతుంది. మానవ జాతి ధర్మాన్ని పూర్తిగా వదిలేసినప్పుడే నీ అంతం జరుగుతుంది. వెళ్ళు అని శాసించాడు. ఆ అభయం అందగానే కలిపురుషుడిలోని భయం పోయి అహంకారం నిండింది. ఆయన ఒక భయంకరమైన నవ్వు నవ్వి ఇలా అన్నాడు. బ్రహ్మదేవా, ఇక చూడు నా ప్రతాపం. మానవులు నా చేతిలో కీలుబొమ్మలు. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలకు వారు బానిసలవుతారు. దేవుడంటే భయం ఉండదు, పాపమంటే లెక్క ఉండదు. అహంకారంతో కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో తమలో తామే కొట్టుకుచస్తారు. వారు సృష్టించుకున్న విజ్ఞానమే వారిని నాశనం చేస్తుంది. కలిపురుషుడు చెప్పిన ఆ భవిష్యత్తు వాక్కులు విని స్వయంగా బ్రహ్మదేవుడే జలధరించాడు. అలా కలిపురుషుడు భూమిపై అడుగుపెట్టాడు. ధర్మాన్ని ఒక ఎద్దు రూపంలో, భూమాతను ఆవు రూపంలో హింసించడం మొదలుపెట్టాడు. ఇది చూసిన పరీక్షిత్ మహారాజు క్రోధంతో కలిని సంహరించడానికి సిద్ధమయ్యాడు. పరీక్షిత్ తేజస్సు ముందు నిలబడలేక కలిపురుషుడు ఆ మహారాజు పాదాల మీద పడ్డాడు. శరణు కోరినవాడిని చంపకూడదు అనే ధర్మంతో పరీక్షిత్ అతన్ని వదిలేసి కేవలం కొన్ని దుష్ట ప్రదేశాలలో జూదం, మద్యం, వ్యభిచారం, హింస జరిగే చోట్ల మాత్రమే ఉండేలా ఆజ్ఞాపించాడు. అక్కడితో కలి ప్రభావం ఆగిపోయిందని అందరూ అనుకున్నారు. కాని విధిరాత మరోలా ఉంది. కాలం చాలా శక్తివంతమైనది. కలిని జయించిన అంతటి గొప్ప చక్రవర్తి పరీక్షిత్ మహారాజు ఆ తరువాత తెలియకుండానే ఒక చిన్న పొరపాటు చేశాడు. ఒకే ఒక్క చిన్న తప్పు. ఆ తప్పు కురువంశాన్ని కదిలించింది. అదే భయంకరమైన సర్పయాగానికి దారితీసింది. అదే కలియుగ ప్రవేశానికి అసలైన ద్వారాలు తెరిచింది. అసలు పరీక్షిత్ మహారాజు చేసిన ఆ పొరపాటు ఏమిటి? ఒక మహర్షి మెడలో చచ్చిన పామును ఎందుకు వేయాల్సి వచ్చింది? ఆ ఆసక్తికరమైన కథను తదుపరి భాగంలో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి అప్పుడే చంపేసి ఉంటే ఈరోజు మన సమాజం ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.